ఈరోజు రెసిపీ మటన్ యాక్ని పులావ్ అండి. దానికోసం నేను 750 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. మిరియాలు వేసుకోవాలి. సాజీరా 1 స్పూన్ వేసుకున్నాను. ధనియాలు, సోంఫ్ అండి, జీలకర్ర, బిర్యానీ ఆకులు, నల్ల యాలుక్కాయలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గలు, జావత్రి, చిన్న యాలుక్కాయలు, అనాస్ పువ్వులు, లవంగాలు, ఉల్లిపాయ వేసుకోవాలి మీడియం సైజు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, లెమన్ జ్యూస్. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 గ్లాసెస్ వాటర్ కూడా పోస్తున్నాను. ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసిన తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 6 విజిల్స్ రానిస్తానండి. మటన్ ఉడికే లోపల నేను రైస్ నానబెట్టుకుంటున్నాను. ఈ కప్తో నేను రైస్ మెజర్ చేసుకున్నాను. అది వాష్ చేసేసి నానబెట్టుకోవాలి. మటన్ ఉడికిపోయిందండి, ప్రెషర్ కూడా పోయింది. చూడండి, మటన్ కుక్ అయిపోయింది. ఇదే ముదురు మటన్ అయితే ఇంకో 2 విజిల్స్ అట్లా పడుతుంది. నేను ఇక్కడ 6 విజిల్స్ వేపించాను. మటన్ పీసెస్ని సెపరేట్గా తీసుకోవాలి. ఇట్లా మొత్తం మటన్ పీసెస్ అన్ని సెపరేట్ చేసేసుకోవాలి. ఇదిగోనండి మటన్ పీసెస్. ఇప్పుడు ఈ వాటర్, దాన్నే యాక్ని అంటారండి. ఆ వాటర్ని స్ట్రెయినర్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ వాటర్తో మనం మళ్ళీ రైస్ అది కుక్ చేసుకోవాలి. ఇంకా ఈ పైన వచ్చిన ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్ని ముక్కలన్నీ బాగా కుక్ అయిపోయినాయి కాబట్టి దాన్ని డిస్కార్డ్ చేసేయచ్చు. ఇంకా యూస్ చేయక్కర్లా. ఇప్పుడు మళ్ళీ సేమ్ కుక్కరేనండి, వాష్ చేసి పెట్టుకున్నాను. 6 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. కుక్కర్లో అయితే కుక్ చేయను, గిన్నె మాత్రం యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అట్లాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మటన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. అది మనం కుక్ చేసిన మటన్ పీసెస్ యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అండి. ఆల్రెడీ మటన్ కుక్ చేసేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మెజర్ చేస్తున్నానండి. ఈ కప్తో రైస్ తీసుకున్నాను, అదే కప్తో 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. మటన్ కుక్ చేసిన వాటర్ ఉంది కదా, అది నాకు ఇక్కడ 1.5 కప్ వాటరే అయ్యింది. సో మిగతా హాఫ్ వాటర్ రైస్లో నానబెట్టిన వాటర్ పోసేస్తున్నాను, వాటర్ వేస్ట్ చేయకుండా. సో 2 కప్స్ వాటర్ పోయాలి. ఫ్లేమ్ హైలో పెట్టి వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. చూడండి, ఇలా బాయిల్ అవుతుంది. ఈ స్టేజ్లో రైస్ వేసేసుకోవాలి, నానబెట్టుకున్నది. నేను ఫ్లేమ్ హైలోనే పెట్టి మూత పెట్టానండి. ఒక 2-3 నిమిషాలు ఆగిన తర్వాత చూసుకోవాలి. చూడండి, రైస్ వాటర్ ఈక్వల్ లెవెల్కి వచ్చింది. ఈ టైంలో ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలి. చూడండి, మళ్ళీ చూస్తున్నాను, అన్నం మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా ఉందో, నీట్గా మగ్గిపోయి ఉంది. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవాలి.
అంతేనండి, మటన్ యాక్ని పులావ్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.